నమస్తే, వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈరోజు మన యంగ్ షెఫ్లో ఒకసారి కొత్త అమేజింగ్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది అమ్రీన్. సో లెట్స్ వెల్కమ్ అమ్రీన్. హాయ్ అమ్రీన్. హాయ్ స్వీటీ. చాలా ప్రిటీగా ఉన్నావురా ఈ డ్రెస్ లో. థ్యాంక్ యూ. చేతి కదా ఏంట్రా? ఫ్యాషన్ గా వేసుకుందా. ఏది బాగుందా? అది ఫ్లవర్సా? ఒరిజినలా? లేదు లేదు, నువ్వు కట్టుకున్నావేమో ఒరిజినల్. కట్టుకుందాం అనుకున్నా కానీ వద్దు అనిపించింది, మళ్ళీ అందుకనే ఇది వేసుకున్నా. కట్టుకోకే మంచి పని చేసి. అమ్మ నేను ఏం చదువుతున్నాను? డిగ్రీ ఫైనల్ ఇయర్. మరి ఏ రెసిపీ చేయబోతున్నావు? మటన్ కోకోనట్ కర్రీ. మరి లేట్ చేయకుండా ఇవాళ రెసిపీ మటన్ కోకోనట్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. మటన్ కోకోనట్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించిన మటన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నూనె, ఎండు కొబ్బరి, గసగసాలు, బ్రౌన్ ఆనియన్స్ కలిపి చేసిన పేస్ట్, కారం, ధనియాల పొడి, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, గరం మసాలా పొడి, కొత్తిమీర, వేయించిన ఉల్లిపాయలు, బిర్యానీ మసాలా. మటన్ కోకోనట్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఓకే రెడీ. ఏం చేయాలి? ఫస్ట్ ప్యాన్ పెట్టుకోవాలి, ఆయిల్. సో నువ్వు ఫ్రీ టైంలో ఏం చేస్తావు చెప్పు? ఫ్రీ టైంలోనా డ్రాయింగ్స్ వేస్తూ ఉంటాను, సాంగ్స్ పాడతాను, లేదంటే ఎంటర్టైన్మెంట్. ఓకే, డ్రాయింగ్స్ అంటే ఎలాంటివి? ఏదో ఒక డ్రాయింగ్స్ అయితే వేస్తూ ఉంటాను, పెయింటింగ్. నేను ఎట్లా డ్రాయింగ్స్ వేస్తా తెలుసా? ఓ రివర్ వేసి, ఓ హట్ వేసి, రెండు పక్షులు ఇట్లా ఎగురుతాయి. నువ్వు అలా కాదు కదా? లేదు లేదు, మరి కొంచెం అంటే ఐస్. మొన్ననే ఐస్ వేసినాను. ఐస్ అంటే ఓ ఈ ఐస్ అలా. ఇంకా మదర్ది చేసినాను. సో ఇప్పటి వరకు నువ్వు వేసిన అన్ని డ్రాయింగ్స్ లో ద బెస్ట్ డ్రాయింగ్ ఏంటి? ఫాదర్ అండ్ డాటర్ది. ఫాదర్ అండ్ డాటర్ దా? అంటే తను నా ఫ్రెండ్కి గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను, సో అలా చేసినాను. మరి మీ ఫ్రెండ్ పేరేంటి? ప్రియా. ప్రియా వాళ్ళ ఫాదర్ అండ్ తనని గీసి ఇచ్చావా? సో అది గీసి తనకు గిఫ్ట్ చేసావా? అవును. సూపర్. ఫాదర్స్ డే ఉండే కదా అలా అని. సో ఎనీవేస్ ఈ లోపల ఆయిల్ హీట్ అయిపోయిందిరా. ఓకే, ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఓకే, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఎండి కొబ్బరి, గసగసాలు, బ్రౌన్ ఆనియన్ చేసినవి పేస్ట్ ఉంది. ఆ పేస్ట్ ఇట్లా వేసుకోవాలి. ఓకే, తర్వాత కొంచెం పసుపు తీసుకోవాలి. ఆ తర్వాత బిర్యానీ మసాలా వేసుకోవాలి. మిర్చి వేసుకోవాలి. మిర్చి కాదు, మిర్చి కారం. అదే. ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మిక్స్ చేసుకోవాలి. మటన్ వేసుకోవాలి. ఓకే, అదేంట్రా ఆ కలర్ ఉంది? అంటే ఉడికిచ్చి పెట్టేసింది. ఓకే, ఏమేమి పెట్టి ఉడికించావు? పసుపు, ఉప్పు, అల్లం పేస్ట్, ఈ మూడు వేసి ఉడికించుకున్న మటన్ వేస్తే. స్వీట్ కొంచెం వాటర్ వేయాలి. వాటర్ ఇస్తారు. ఎస్. ఓకే, ఎంతగానో చూసుకో. చాలు చాలు. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము టేస్ట్ కోసం. ఒకసారి ఇట్లా మిక్స్ చేయాలి. ఆ తర్వాత కొంచెం ఉడికించుకుందాం. మూత పెట్టేనా? పెట్టేసాను. ఇలా ఎంతసేపు కుక్ చేసుకోవాలి? 5 minutes వరకు. ఓకే, సో 5 minutes లో మన రెసిపీ రెడీ అయిపోతుంది. అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. సో మటన్ కుక్ అవడానికి ఒక 5 minutes టైం పడుతుంది. ఈ లోపల నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. కొంచెం ఈజీగా ఉండే చెప్పు. చాలా ఈజీ, అడగొద్దు. ఓకే. ఎండలో ఎండిపోదు, నీటిలో మునగదు, ఏంటది? మనిషా? మనీషానా? ఆవిడెవరు? మనిషా అంటే హ్యూమన్. హ్యూమనా?
నీటిలో మునుగుతాడు కదా. కానీ పైకి తేలుతాడుగా మళ్ళీ బయటకు వస్తే. అది వాడిష్టం. మీరు క్వశ్చన్ ఎట్లా వేసారు మరి? అట్లనే కదా. ఆలోచించురా. మరి ఇంత పెద్దగా నా క్వశ్చన్. పెద్దది కదరా, ఓన్లీ 2 lines. అమ్మా నాకు చాలా పెద్దగా అనిపిస్తుంది. ఓకే, నాకు తెలియదు కాబట్టి ఆన్సర్ చెప్పేసి. చెప్పానా? ఓకే. నీడ. ఓ షాడో. ఓకే, Yes. భలే ఉంది అసలు కదా, వాడుకో. అమ్మా. ఇంకా చాలు. అమ్మమ్మ వద్దు వద్దు చాలు, ఏ, ఇదే ఎక్కువైపోయింది. మటన్ ఉడికే వరకు మనకు టైం పాస్ అవ్వాలి కదా. అంటే ఇప్పుడు నన్ను భలే అన్నట్టు. అంతే మరి. సరే, ఒక్క లాస్ట్ క్వశ్చన్ అడుగుతా. ఓకే, కానీ ఈజీగా. చిన్నది చూస్తే భయం, పెద్దది చూస్తే ఆనందం, ఏంటది? కాలేజీరా, చిన్నది పెద్దది ఇంత ఈజీ ఉంటే. సరే ఆలోచించు, టేస్ట్ చేసే ముందు చెప్పు, ఓకేనా? ఓకే. సో మన కర్రీ కుక్ అయిపోయినట్టుంది, మంచి స్మెల్ వస్తుంది. ఓపెన్ చేసేద్దాం. ఓకే, తొందరగా కంప్లీట్ చేసేవా? టేస్ట్ చేసేద్దాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొంచెం బ్రౌన్ ఆనియన్స్, ఆ తర్వాత కొంచెం మిక్స్ చేసుకుందాం. కొంచెం డిసర్వ్ చేసేసుకుందాము. ఎస్, ముందు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అలాగే Okay. నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తెచ్చేస్తా. ఓకే. కొంచెం కొత్తిమీర, ఆ తర్వాత బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకుందాం. ఓకే. అయిపోయినట్టేనా? అయిపోయింది. నాకు ఇచ్చేస్తే టేస్ట్ చేసేయచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సో ఫైనల్లీ మటన్ కోకోనట్ కర్రీ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. మటన్ కోకోనట్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించిన మటన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నూనె, ఎండు కొబ్బరి, గసగసాలు, బ్రౌన్ ఆనియన్స్ కలిపి చేసిన పేస్ట్, కారం, ధనియాల పొడి, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, గరం మసాలా పొడి, కొత్తిమీర, వేయించిన ఉల్లిపాయలు, బిర్యానీ మసాలా. మటన్ కోకోనట్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండు కొబ్బరి, గసగసాలు, బ్రౌన్ ఆనియన్స్ కలిపి చేసుకున్న పేస్ట్, పసుపు, బిర్యానీ మసాలా, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఉడికించిన మటన్, తగినంత నీళ్లు, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకుని తర్వాత కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసి సర్వింగ్ బౌల్లోకి తీసి మరొకసారి కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుంటే యామీ యామీ టేస్టీ టేస్టీ మటన్ కోకోనట్ కర్రీ రెడీ. మటన్ కోకోనట్ కర్రీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. సో టేస్ట్ చేసే ముందు ఇందాక నేను అడిగిన క్వశ్చన్కి ఇంకా ఆన్సర్ చేయలేదు. సరే ఇప్పుడు చేద్దాం. మిర్రర్ కాదు, పెద్దగా చూస్తే ఆనందం అంట కదా, నీకు తెలుసా? నాకు తెలుసు ఆన్సర్, నీకు తెలియట్లేదుగా. అంటే నాకు తెలియలేదు కదా, కొంచెం నువ్వే చెప్పేసే. సరే నేను ఆన్సర్ చెప్పానా మరి? చెప్పేసి. బొమ్మ. ఓ, దానికే నా ఎంత కష్టపడింది. దానికేనా నువ్వు ఇంత కష్టపడింది? అది ఓకే, బాగుంది. క్వశ్చన్ బాగుంది, ఆన్సర్ బాగుంది కాదా? అవును, చూడు ఉండాలి. చాలా ఈజీ క్వశ్చన్స్ ఇవన్నీ. ఇప్పుడు నువ్వు కష్టపడి చేసిన మటన్ కర్రీ అయినా ఎలా ఉందో చూసేద్దామా? ఓకే. ఎలా ఉంది? తిన్నిరా నన్ను? అంటే నోట్లో వేసేసుకోరు కదా, అట్లా టేస్ట్. ఆహా, ఫుల్ ఘాటుగా ఉంది. అండ్ మటన్ పర్ఫెక్ట్గా కుక్ అయింది. సూపర్ డెలిషియస్గా ఉంది. టేస్ట్ చేయి. బాగుంది, చాలా టేస్టీగా అనిపించింది. సూపర్ యమ్మీగా ఉంది. అంటే మటన్తో పాటు ఎండు కొబ్బరిది ఆ పేస్ట్ వేసావు కదా, ఆ ఫ్లేవర్ చాలా బాగుంది. సూపర్ స్పైసీ అండ్ డెలిషియస్. మరి లేట్ ఎందుకు, మటన్ లవర్స్ అందరు ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఒక యమ్మీ రెసిపీ నేర్పించినందుకు. థ్యాంక్ యూ. చూసారు కదా అమ్రీన్ చేసిన మటన్ కోకోనట్ కర్రీ ఎంత యమ్మీగా డెలిషియస్గా ఉందో. మరి లేట్ ఎందుకు, ఈ సరికొత్త రెసిపీని మీరు ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి.
ఇదండి వాళ్ళ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.